హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లహరికి ఏం చేయాలో అర్థం కాదు. మహేష్ అలాగా ఊపిరాడకుండా ఉండటం చూసి భయపడిపోతూ ఉంటుంది. ప్రకాష్ మొత్తం కూడా లహరియే చంపేసినట్టుగా మొత్తం ఆధారాలతో సహా వీడియోని ఫొటోస్ని తీస్తూ ఉంటాడు. లహరికి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తుంది. అదే టైంలో ఇక్కడ బయట శరణ్య ఉంటుంది. శరణ్య కూడా ఏంటి వీళ్ళు నన్ను ఒక్కదాన్ని గదిలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటూ బయటికి వచ్చి చూస్తూ ఉంటుంది. అదే టైంలో లహరి శరణ్యకి కనిపిస్తోంది. ఒక్కసారిగా శరణ్య లహరిని చూసి కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి లహరి, నువ్వు ఇక్కడున్నావేంటి అని ప్రశ్నిస్తూ ఉంటుంది. లహరి టెన్షన్ పడిపోతూ భయపడుతూ ఉంటుంది. చెప్పు లహరి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, అసలు నువ్వు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు వదిన, నన్ను ఒకడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడు నా ఫొటోస్ అన్నీ కూడా తీసి పంపించాడు. అది అమ్మ చేతికి దొరకకుండా ఉండాలి అంటే వాడు ఇక్కడికి వచ్చి తీసుకోమని చెప్పాడు. నన్ను పాడు చేయాలని, సొంతం చేయాలని చూసుకున్నాడు. అందుకనే వాడికి మత్తు మందు కలిపి ఇచ్చి డ్రింక్లో నేను వాడి దగ్గర ఉన్న ఫొటోస్ ఆధారాలన్నీ కూడా తీసుకుందాం, కలెక్ట్ చేసుకుందాం, అవి తీసుకొని వెళ్ళిపోదామని ఇక్కడికి వచ్చాను. కానీ తీరా చూస్తే అది కలిపి ఇచ్చిన తర్వాత వాడు ఊపిరాడక చనిపోయాడు. రక్తం కక్కుకొని చనిపోయాడు వదిన. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకనే ఇలా వచ్చేసాను అని చెప్పడంతో, అవునా, నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపో అని శరణ్య చెబుతూ ఉంటుంది. నా వల్ల నువ్వు చిక్కుల్లో పడటం నాకు ఇష్టం లేదు వదిన, వద్దు, నేను ఇక్కడే ఉంటాను అని అనటంతో, అయ్యో లహరి, నీకు రేపు పెళ్లి చూపులు, నువ్వు ఈ టైంలో ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే చాలా బాధపడతారు. రేపు నీకు పెళ్లి చూపులు కనుక నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. మిగతా కథంతా నేను చూసుకుంటాను. ఏం చాలో అది నేను చేస్తాను. నువ్వు ముందు వెంటనే వెళ్ళిపో. నిన్ను కారు ఎక్కించొస్తాను పదా అంటూ లహరిని ఒక క్యాబ్ మాట్లాడి ఆ కారులో ఇంటికి పంపించేస్తూ ఉంటుంది. వదిన జాగ్రత్త అని చెబుతూ ఉంటుంది. నేను చూసుకుంటాను, నువ్వేం భయపడుకో అని లహరిని ఇంటికి పంపించేస్తుంది. ఇక శరణ్య ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. వాడి శవాన్ని ఎవ్వరికీ కనిపించకుండా ఇక్కడి నుంచి మాయం చేయాలని ప్లాన్ చేస్తుంది. ఇకప్పుడు లహరి ఉన్న గదిలోకి వెళ్తుంది. అక్కడ మహేష్ శవం కనిపిస్తుంది. వాడికి మొత్తం ఒక క్లాత్ని కప్పేస్తుంది. ఎవరూ చూడకుండా ఆ క్లాత్ని కప్పేసి బయటికి తీసుకువస్తూ ఉంటుంది. వాడిని అలా తీసుకురావటం ఎవరు కూడా చూడరు. ఇక శరణ్య ఒక పక్కన టెన్షన్ పడుతూనే ఉంటుంది. అలా లాక్కు వస్తూ ఉంటుంది. గుడ్డ కప్పేసి వాడి మొహం కూడా కనిపించకుండా మొత్తం క్లాత్ తోటి దుప్పటిని కప్పేస్తూ ఉంటుంది. ఒక వైట్ దుప్పటి అది పట్టుకొని అలా బయటికి లాక్కొని వస్తూ ఉంటుంది. స్లోగా కాళ్ళు పట్టుకొని మొత్తం అంతా చీకటిగా ఉంటుంది. అక్కడ ఎవరు కూడా ఉండరు. కొంచెం దూరం తీసుకొని రాగానే వేరే చోటకి తీసుకువెళ్తూ ఉండగా వెనకాతల నుంచి దర్శన్ ఫోన్ మాట్లాడుతూ గది బయటికి వస్తాడు. ఇక వెనకాతలే శరణ్య ఈ శవాన్ని పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ ఫోన్ పట్టుకొని అలా అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక శరణ్య భయపడుతూ ఉంటుంది. అమ్మో, ఈయన ఇప్పుడు చూశారంటే కనుక మొత్తం తెలిసిపోతుంది, తెలియకూడదు, ఆయనకి ఏదో ఒకలాగా తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఆయన చూడకుండా వెళ్ళిపోవాలి అంటూ తొందరగా శవాన్ని అలా కాళ్ళు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇటు పక్కన దర్శన్ అప్పుడే అటువైపు తిరుగుతాడు. ఏదో కనపడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది దర్శన్కి. ఎవరొక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక శరణ్య లహరిని ఎలా కాపాడుకుంటుంది చూద్దాం ప్రకాష్ నుంచి రానున్న ఎపిసోడ్లో.